నిన్న రాత్రి అంటే 19వ తారీఖు రాత్రి అందరి యొక్క దీవెనలు తీసుకొని మలేషియా మరియు సింగపూర్లకి ఎంతో ఎక్సైట్మెంట్తో మా ప్రయాణం మొదలైంది. ఫస్ట్ టైం స్వాతి నేను కలిసి ఒక విదేశీ యానం చేయడం. నాకంటే ఎక్కువ స్వాతికి ఎక్సైట్మెంట్గా ఉంది. అందుకని నాకంటే ముందే గబగబా సూట్ కేసులు అవి లాక్కొని వెళ్ళిపోతోంది. ఒక్కటే సూట్ కేసు తీసుకెళ్ళింది, మిగిలిన బరువైన సూట్ కేసులు రెండు నాకు అప్పగించింది. నేను కూడా వాటిని నెమ్మదిగా ఇచ్చుకుంటూ ఫ్లైట్కి ఎక్కడానికి ఇమిగ్రేషన్ ఫస్ట్ కౌంటర్ క్లియర్ చేసుకొని మా టికెట్స్ పాస్పోర్ట్స్ రెడీ చేసుకొని చిన్న చిన్న సరదా వీడియోలు తయారు చేసుకుంటూ ఫ్లైట్ రాత్రి 11:55కి ఎయిర్ ఏషియా ఫ్లైట్ టు కౌలాలంపూర్ డైరెక్ట్ ఫ్లైట్ రెడీ అయిపోయింది. మేము కూడా వచ్చి ఫ్లైట్లో కూర్చుండి రెడీగా ఉన్నాం. రాత్రి 12 అవుతున్నా నిద్ర పట్టట్లా, ఒక ఎక్సైట్మెంట్. సో అలా 4 గంటలు నేను ఎక్కగానే పడుకున్నాను. కరెక్ట్గా 4 గంటల్లో మనకంటే మలేషియా 3 అవర్లు ముందు ఉండడంతో మొట్టమొదటి సూర్యకిరణాలు మాకు ఫ్లైట్లోంచి సూర్యభగవానుడి ద్వారా మలేషియాకి స్వాగతాన్ని చెబుతూ ఉన్నాయి. ఎంత అందంగా ఉందో కదా ఆ సూర్యకిరణాల వెలుగు, అద్భుతం. ఎంతైనా ఆకాశంలోంచి ఆ సూర్యోదయాన్ని చూడడం, ఆ మబ్బుల్లోంచి సూర్యోదయాన్ని చూడడం ఒక మధురమైనటువంటి అనుభూతి. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా నేను ఇటువంటి మంచి దృశ్యాల కోసం చూస్తూ ఉంటాను. సరే, ఈసారి లక్కీగా వాటిని క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. ఆ మేఘాల్లోంచి కిందకి దిగి తొందరగా మలేషియాని చూడాలని తహతహలాడుతోంది మా మనస్సు. ఆకాశంలోంచి చూస్తుంటే కింద ఆ వెలుగులో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న నగరాలు, ద్వీపాలు ఎంత అందంగా ముస్తాబైనాయో. మాకు రాములు వారు అయోధ్యకు వస్తుంటే కింద దీపాలతోటి అలంకారం చేసి దీపావళి చేసినట్లుగా అనిపించింది. ఆ యొక్క అద్భుతమైనటువంటి కింద నుంచి చూస్తున్నటువంటి దీపాల వెలుగు, పైన సూర్యోదయం, ఇంకా కింద రాత్రిగా ఉన్నటువంటి ఒక ముగ్గులు పరిచినట్లుగా ఉన్నటువంటి దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి కింద ఉన్నటువంటి చిన్న చిన్న నగరాలు, వాటన్నిటిని నిదానంగా దాటుకుంటూ మా పైలట్ కరెక్ట్గా అనుకున్న టైంకి, అంటే మార్నింగ్ ఇక్కడ 7 o'clockకి మమ్మల్ని కరెక్ట్గా ల్యాండ్ చేయించాడు. అద్భుతంగా ల్యాండ్ అవుతున్నటువంటి ఈ ఫ్లైట్ దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తొందరగా నిద్ర పట్టకపోయినా ఫ్లైట్ జర్నీ అంటే అదొక రకమైన థింగ్. ఫ్లైట్ దిగుతున్నప్పుడు చెవుల్లో ఒక రకంగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ యాక్సెప్ట్. సో ఈ ట్రావెల్ జర్నీని మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పెద్ద లాంగ్ బ్రిడ్జ్ ఉన్నట్టుంది సముద్రం మీద. సో అలాంటి కూడా క్యాప్చర్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. సో వచ్చేసాం. వెల్కమ్ టు మలేషియా అనేటువంటి ఒక పెద్ద బోర్డింగ్ తోటి మాకు మలేషియా గవర్నమెంట్ కూడా మాకు వెల్కమ్ చెప్పింది. అద్భుతమైనటువంటి మలేషియా నగరంలోంచి ఎయిర్పోర్ట్ నుంచి మేము ఈ కేఎల్ సెంట్రల్కి మెట్రో ట్యాక్సీ తీసుకొని హోటల్ రమడాలో తొందరగా చెక్ఇన్ చేసేసేసి రెడీ అయిపోయి రమడా బాల్కనీలోంచి అద్భుతమైనటువంటి ఫస్ట్ నగర దృశ్యాలని 23rd ఫ్లోర్లో ఉండడంతో మాకు ఇంకా బాగా నగరం కనబడింది. వెంటనే రెడీ అయిపోయి ఇద్దరం మెరూన్ కలర్ డ్రెస్లు వేసేసుకొని అలా వాకింగ్ చేసుకుంటూ ట్యాక్సీ తీసుకోకుండా కేఎల్ ఎక్వేరియంకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకు ట్యాక్సీ తీసుకోలేదంటే ఈ నగరం ఎలా ఉంటుంది చూడాలి. వీటిని మనం ట్యాక్సీలో గబగబా వెళ్తూ కాదు, చాలా నిదానంగా వెళ్తూ అడుగు వేసుకుంటూ ఒక్కొక్క దృశ్యాల్ని మన కళ్ళల్లో మన మనసులో బంధించుకుంటూ నిదానంగా మేము పెద్ద సెల్ఫీ స్టిక్ కూడా కొనేసాను. ఆ సెల్ఫీ స్టిక్లు పట్టుకొని వాటిని చూస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆకాశ హార్మాలు, జనరల్గా మనం ఇట్లాంటివి తక్కువ చూస్తుంటాం మన సిటీస్లో. ఇప్పుడు ఈ మధ్య మన ఇండియాలో కూడా ఎక్కువైనాయి అనుకోండి.
బట్ స్టిల్ ఇంకా ఇవి నిజంగా ఒక్కొక్కటి 70 ఫ్లోర్స్, 80 ఫ్లోర్స్, 100 ఫ్లోర్స్ బిల్డింగ్స్. వాటిని చూస్తే అదో రకమైన తృప్తి. అలా మేము కేఎల్సిసి సెంటర్కి ఫస్ట్ వెళ్ళిపోయాం. ఇదే మీరు చూస్తున్నదే కేఎల్సిసి సెంటర్. ఈ కేఎల్సిసి సెంటర్ మేమున్న హోటల్కి ఎగ్జాక్ట్గా 1.1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఒక మంచి ఫౌంటైన్ ఉంటే, ఫౌంటైన్ అంటే కూడా అదొక ఆనందం కదా. వాటి ముందు కూడా 2-3 ఫోటోలు దిగిపోయి హ్యాపీగా కేఎల్సిసి లోపలికి వెళ్ళిపోయి, ఆ కేఎల్సిసి సెంటర్ లోపలే కేఎల్ ఎక్వేరియం ఉంటుంది. కేఎల్ ఎక్వేరియంకి వెళ్తుంటే ఒక రకమైనటువంటి ఫస్ట్ టూరిజం అట్రాక్షన్ ఇన్ కౌలాలంపూర్. ఇక్కడ అన్నిటికీ ముందు కేఎల్ అని తగిలిచ్చేస్తారు. సో కేఎల్ అంటే కౌలాలంపూర్. సో లోపలికి వెళ్ళిపోయాం. అదిగో కేఎల్ ఎక్వేరియా వచ్చేసిందో. అక్కడ కూడా ఒక సెల్ఫీకి ఫోజ్ ఇచ్చేసేసి లోపలికి వెళ్ళాము. అదిగో నీమో ఫిషెస్. వీటిని నీమో కాదు, ఇంకోటి ఏదో అంటారంటుంది. ఏంటే వాడి పేర్లు? సో ఆ నీమోలు, స్టార్ ఫిషెస్, లోపల ఉండేటువంటి రకరకాల ఒక ఓషన్లో మనం నిజంగా ఉంటే ఒక ఓషన్ని రీక్రియేట్ చేశారు అక్కడ. ప్రతి ఎక్వేరియము ఒక స్మాల్ మినీ ఓషన్, మినియేచర్ ఓషన్ అనమాట. అక్కడ ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఓషన్లో ఉండేటువంటి ఇట్లాంటివి చూసారా, పెద్ద పెద్ద తొండల్లాగా ఉన్నాయి. ఇది ఒక చిన్న అడవి లాంటిదో అన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఇది కూడా చాలా బాగుందని చెప్పి మావాడి కెమెరాలో బంధించమని అడిగితే, ఏముంది మనకు పని, అక్కడికి వెళ్ళిందే కెమెరాలో ఫోటోలు తీసుకోవడానికి కదా, హ్యాపీగా బంధించేస్తూ కూర్చున్నాను. అలా 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 అసలు నిజంగా చాలా పెద్ద ఈ ఎక్వేరియం ఇది. వామ్మో, ఇది నాకు ఇష్టమైన ఫిష్. ఇది లయన్ ఫిష్ అట. అంటే ఫిషెస్లో లయన్ లాగా, దీనికి పెద్ద జూలు గీలు, అసలు ఒక టీవీగా ఉందనుకోండి. అద్భుతంగా ఉంది. అసలు నాకు ఏమా నచ్చింది ఈ లయన్ ఫిష్. చాలాసేపు దీని దగ్గర కొంతసేపు కూర్చున్నాను నేనైతే. అలా దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. దాని యొక్క టెక్స్చర్ చూసారా, దాని యొక్క స్కిన్ టెక్స్చర్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా అనిపించింది. దీని లయన్ ఫిష్. లయన్ ఫిష్ తర్వాత రకరకాల ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం, అంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇది చూసారా, పాముల్లాగా ఉన్నాయి. ఇవి కూడా ఫిషెస్. ఇసుకలో పాముల్లాగా చూడండి ఎట్లా పైకి లేస్తున్నాయో అవి. ఇవన్నీ బొమ్మలు కాదండి, నిజంగా ఫిషెస్. నిలువుగా ఉన్న ఫిషెస్ ఎప్పుడు చూడలే అలాంటివి. నిలువుగా ఉన్నాయి ఆ ఫిషెస్. సో ఆ రకరకాల ఫిషెస్ అన్నమాట ఇవి. వీటినన్నిటినీ జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని చూడగా పెద్ద పెద్ద మీసాలు ఉన్న ఫిషెస్ ఇవి. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ అసలు ఇది చూడండి ఎలా ఉందో. ఓకే, అసలు కొన్ని అయితే అసలు కొన్ని భయం వేస్తున్నాయి, కొన్ని విపరీతమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. అసలు కొన్ని ఇట్లా కూడా ఉంటాయా సముద్రం లోపల జీవులు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మన భూమి మీద 70% నీళ్ళే కదండి. మరి ఆ నీళ్ళలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటాయి చూడండి. ఎన్ని చేపలు ఒక్క చోట. వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఎక్వేరియం లాగా అనిపించింది. ఇది చాలా పెద్దది. అసలు అలా చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇంకా అంత పెద్ద ఎక్వేరియం ఉన్నప్పుడు 4-5 ఫోటోలు కూడా దిగుతాం కదండి. ఫోటోలు దిగిపోయి ఇక్కడ ఫస్ట్ టైం ఒక పెద్ద ఎక్వేరియంలో, మొత్తం మన చుట్టూతా ఎక్వేరియమే ఉంటుంది. సో ఇట్స్ ఏ టన్నల్ టైప్ అనమాట, ఎక్వేరియం టన్నల్. అసలు ఒక రీక్రియేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఇది మామూలు ఎక్వేరియమే ఇప్పుడు మనం చూస్తోంది. జస్ట్ కానీ ఇక్కడ కూడా అసలు ఒక చేప ఉందండి, దాదాపుగా ఒక 5-6 అడుగులు ఉండొచ్చు, అంత పెద్ద చేప. ఓకే, అసలు ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి. వాటన్నిటిని చూసుకుంటూ చక్కగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని ఫోటోల్లో బంధిస్తూ మేము ముందుకు అలా సాగిపోయాం. కానీ వర్త్ అండి బాబోయ్, వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా ఉంది ఈ యొక్క ఎక్వేరియం వరల్డ్. నిజంగా అసలు చూడండి, ఇదే నేను చెప్పిన ఇందాక 5-6 అడుగులు ఉండేటువంటి చేప. సో ఎంత పెద్దదో అసలు. ఇంకా మనకి వాళ్ళు చెప్తున్న ప్రకారం 30% స్కేల్లోనే కనిపిస్తాయి ఇవి. చాలా బాగున్నాయి. మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడో సినిమాల్లో చూస్తుంటాం ఇట్లాంటివి, పెద్ద ఎక్వేరియంలో హీరోయిన్ డ్యాన్స్లు వేస్తూ ముందుకు సాగుతున్నట్టు. అట్లా మేమిద్దరం డ్యాన్స్ లేకపోయినా మనసులు మాత్రం ఉవ్విళ్ళూరుతూ డ్యాన్స్లు వేస్తూనే ఉన్నాయి. మేము కూడా అట్లా ఈ పెద్ద ఎక్వేరియంలోకి అడుగు పెట్టేశాం.
అంతకుముందే అనుకున్నాం ఇలాంటి పెద్ద ఎక్వేరియం ఉంటే బాగుండు, మొత్తం పైనుంచి మొత్తం వాటర్ ఉండాలి, మనం వాటర్ లోపల మనం వెళ్తున్నట్టుగా ఉండాలి, కానీ వాటర్ మనం ముట్టుకోకూడదు, అవి మన చుట్టూతో తిరుగుతూ ఉండాలి అని అనుకున్నాం. చిన్న ఒక అటువంటి పెద్ద ఎక్వేరియం లోపలికి మేము అడుగుపెట్టాం. ఇది అసలు నిజం చెప్పాలంటే సముద్రం గర్భంలో ఉన్నట్టుగా అనిపించింది. కంప్లీట్ అంటే అసలు డీప్ ఇన్ ద ఓషన్ లాగా అనమాట. అసలు ఆ డీప్ ఇన్ ద ఓషన్లోకి వెళుతుంటే అక్కడ ఎన్ని రకాలంటే అన్ని రకాల జలచరాలు, పెద్ద 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 షార్కులు, పెద్ద పెద్ద బ్యాట్ లాగా ఉన్నాయి, పెద్ద అసలు ఎంత పెద్దదో అది చూస్తేనే అసలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అసలు కొన్ని ఆనందం, కొన్ని భయం, కొన్ని అసలు వామ్మో అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాల జీవలు. అక్కడ చూడండి, అదిగో షార్క్ చూడండి, అది మినీ షార్క్ అనమాట, ఒక చిన్న సైజు షార్క్. దాని నోరు చూస్తేనే భయం వేస్తుండే. అట్లా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళి 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 అసలు ఎంతసేపు అంటే ఎంత పెద్దదంటే అంత పెద్ద ఎక్వేరియం ఇది. నిజంగా వర్త్ అండి, వర్త్. చాలా బాగా అనిపించింది. అసలు వాటిని ఎంత బంధించిన మనస్సు ఊవిళ్ళూరు అట్లా. వీటన్నిటిని క్యాప్చర్ చేసేయాలి, మెమరీలో పెట్టేసేయాలి, ఫోన్లో పెట్టేసేయాలి, రేపు వీటన్నిటిని చూసేసుకొని ఎంత ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి పొందాలనేటువంటి కోరిక. అందుకని పెద్ద సెల్ఫీ స్టిక్ కూడా తీసుకొచ్చాం కదా, వాటిని హ్యాపీగా పెట్టేసుకొని ఎవరు మనం కూడా అంతకుముందు నేను ఎప్పుడన్నా ఫారెన్ వెళ్ళినప్పుడు నాకు ఈ బాధ ఉండేది, ఎవరన్నా అడగాల్సి వచ్చేది, ఏమన్నా కొంచెం ఫోటో తీసి పెడతారా అని. ఈసారి అట్లా ప్రాబ్లం ఉండకూడదని పెద్ద సెల్ఫీ స్టిక్ కూడా కొనేసా. ఆ సెల్ఫీ స్టిక్ తోటి నా సామిరంగా ఇష్టమైనన్ని ఫోటోలు, ఇష్టమైనన్ని వీడియోలు, ఎక్కడ పడితే అక్కడ ఫోజులు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఎన్ని ఫోజులు ఇచ్చినా, ఎన్ని సెల్ఫీ స్టిక్లు కొట్టినా భార్యని సాటిస్ఫై చేసేలా ఫోటో తీయడం చాలా కష్టం అండి బాబాయ్. చాలా ఫోటోలు తీసా కానీ ఈసారి మా స్వాతి ఏమంత సాటిస్ఫాక్షన్గా నాకేం ఫీడ్బ్యాక్ ఇవ్వట్లా. సరే చూద్దాం, ఇవన్నీ ఈ వీడియోలన్నీ తయారు చేసి మంచి ఎడిటింగ్ అన్నీ చేస్తే నన్ను ఏమన్నా కరుణిస్తుందేమో ఈసారి. వావ్ చూడండి, ఇంకో పెద్ద ఎక్వేరియం. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాము మనం ఎక్వేరియంలో. ఇప్పటికే ఆల్మోస్ట్ మేము 2 గంటల పాటు తిరుగుతూనే ఉన్నామండి ఎక్వేరియం లోపల. ఇది ఒక చిన్న సైజు మన అవతార్ సినిమాలో టైప్లో వాళ్ళు రీక్రియేట్ లాగా చిన్న చేశారు, లైటింగ్స్ తోటి వాటితోటి. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత చిన్న సైజు షాపింగ్ ఉంది. సరే మా ఆవిడ ఈసారి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనాల్సిందే అని చెప్పి నన్ను ఒక రూల్ పెట్టింది. సరే అలాంటి పనులన్నీ చక్కగా నువ్వు చేసుకోమ్మా అని చెప్పి దానికి అప్పచెప్పి నేను హ్యాపీగా అక్కడ కూర్చొని ఫిషెస్ని వాటిని మళ్ళీ కొంతసేపు చూస్తూ కూర్చున్నాను. ఇక్కడండి బాబు ఈ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగున్నాయండి ఇవి. అసలు డీప్ ఇన్ ద ఓషన్ అనమాట. అసలు జెల్లీ ఫిషెస్ అసలు భలే ఉన్నాయి. అసలు కలర్ అనమాట, వాటి నుంచి కలర్ వస్తుందండి, మల్టిపుల్ కలర్స్ని వస్తుంటున్నాయి. అసలు బ్యూటిఫుల్గా ఉందండి. అవి అసలు బెలూన్స్ టైప్లో అవి విచ్చుకుంటున్నాయి, వదులుతున్నాయి. అసలు బ్యూటిఫుల్ అండి, భగవంతుడి క్రియేషన్ ఎంత అద్భుతం అండి బాబు. అసలు ఎంత బాగున్నాయండి ఈ ఫిషెస్. వీటిని ఏమంటారో తెలియదు నాకు, కరెక్ట్గా జెల్లీ ఫిషెస్ అనుకుంటున్నాను, అందుకే మీకు అదే చెప్పేశాను. సో అసలు అద్భుతం అండి. అసలు చూడండి, అది ఎలా కదులుతుందో, ఒక బెలూన్ లాగా ఉందండి బాబు, నిజంగా పారాచూట్ లాగా ఉంది అది. అట్లా పారాచూట్ వేసుకుని దిగుతున్నట్టుగా ఉంది అది. మళ్ళీ ఎలా కావాలంటే అట్లా తిరుగుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది అది. అసలు ఇక్కడ కూడా మల్టిపుల్ కలర్స్ అండి. అసలు ఏదో స్పాంజెస్ ఎట్లా అసలు ఒక బెలూన్స్ టైప్లో ఉన్నాయండి, చిన్న చిన్న జలచరాలు అవన్నీ ఎంత బాగున్నాయి. వాటికి పైగా లైటింగ్ ఎఫెక్ట్స్ ఇచ్చారేమో, ఇంకా బాగున్నాయి, మల్టీ కలర్స్ మారుతూ. ఇంకా అసలు తనివి తీరిపోయిందండి బాబు. అసలు 2 అవర్స్ ఇట్టే గడిచిపోయినాయి అనుకోండి, హ్యాపీగా ఇవన్నీ చూసేసుకొని. ఇలా ఇది చూసారా, సీ హార్స్ నాకు ఇష్టం అండి బాబు. ఇది కూడా చిన్న చిన్న పిల్లలు, గుర్తుందా చిన్న వీడియోలో ఒక సీ హార్స్ డెలివరీ చేసినప్పుడు కొన్ని వేల పిల్లల్ని డెలివరీ చేయగలుగుతుంది. అలా ఒక కడుపుతో ఉన్న సీ హార్స్ కూడా అక్కడ చూసాం మేము. బట్ డెలివరీ అయితే అవ్వలేదు, కానీ ముందుకెళ్ళిపోయాం. ఎంత బాగున్నాయండి బాబు, ఇది చాలా బాగుంది కదా. ఇది వర్చువల్ రియాలిటీ అండి. అంటే ఇది మనం అంటార్క్టికా వెళ్తే ఎలా ఉంటుందో కూడా ఒక చిన్న వర్చువల్ రియాలిటీ షో లాంటిది పెట్టారు. ఒక 60 రిగ్గెట్స్ ఖర్చు పెట్టి మరీ రెచ్చిపోయి మేము వెళ్ళిపోయాం దీనికి, చూద్దాం ఎట్లా ఉంటుందోనని. అంత సూపర్గా అయితే లేదు, కానీ ఓకే, ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. జస్ట్ ఊరికనే మీకోసం చిన్న రికార్డింగ్ ఆఫ్ దట్ వీడియో.
పోలార్ బీర్స్ ఇవన్నీ మన దగ్గరికి వస్తున్నట్టుగా వర్చువల్ రియాలిటీలో ఉన్నట్టుగా ఉంటుంది. వితౌట్ యూజింగ్ ఎనీ విఆర్ హెడ్సెట్ వాడకుండానే మనం వీటన్నింటినీ చూడొచ్చు అనమాట. వాడు చెప్పిన చోట నుంచొని పోలార్ బీర్స్ వస్తుంటాయి, సీ లయన్స్ వస్తుంటాయి, డాల్ఫిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఆ సీ లైన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చి సరదాగా అలా మన పలకరించేసేసి అట్లా వెనకెళ్ళి వామ్మో డాల్ఫిన్స్ వచ్చేసండి బాబోయ్ డాల్ఫిన్స్. ఈ డాల్ఫిన్స్తో కొంచెంసేపు డాల్ఫిన్స్ చెప్పి మనకు హాయ్ చెప్తున్నాయండి. హాయ్ చెప్తున్న డాల్ఫిన్స్ అలా ముందుకు వెళ్ళిపోయాం. బాగుంది కదా, కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. 60 టికెట్స్ అంటే దాదాపు 1000 రూపాయలు అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటుంది ఈ షో. సో ఇట్లా చూసుకొని ముందుకు సాగాం. అక్కడ మాకు ఓషన్స్ని ఎలా సేవ్ చేయాలి వాటి మీద కూడా కొంత షో జరిగింది. అవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ డెస్టినేషన్ కౌలాలంపూర్ కేఎల్ టవర్స్. కేఎల్ టవర్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇది కేఎల్ టవర్స్ 400+ మీటర్స్ ఉండేటువంటి ఒక పెద్ద సెల్ టవర్ అనుకోండి. ఇది అలాంటిది. యాక్చువల్గా దానికైనా పైన అబ్జర్వేషన్ సెంటర్ ఒకటి పెట్టారు. కానీ ఆ టైంలో థండర్ స్టార్మ్స్ కొంచెం వర్షం పడేటట్టుగా ఉందని ఆపేశారు లోపలికి ఎంట్రీ. సో మేము అందుకని కొంచెంసేపు సరదాగా బయటే విహరించాం. వర్షం ఏం పడట్లేదు, కానీ వర్షం పడేటట్టుగా మబ్బంతా పట్టేసి ఉంది. కానీ చాలా బాగుంది వాతావరణం ఆ టైంలో. కొంచెం చెమటగా ఉందనుకోండి. వర్షం పడే ముందు ఉండేటువంటి ఒక స్టఫినెస్ ఉంటుంది కదా, అదొకటి ఉన్నది. బట్ అవన్నీ మా ఆనందానికి అడ్డంకులు ఏది కాదు అన్నట్టుగా మేము ముందుకు సాగిపోయాం. చక్కగా ఫోటోలు నవ్వుతూ ఫోజులు ఇచ్చేస్తూ హ్యాపీగా. ఆ ప్లేస్ మొత్తం చాలా బాగుంది. చాలా నీట్గా గ్రీనరీ తోటి డెకరేట్ చేశారు దాన్ని. అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా 4-5 ఫొటోస్ అది తీసేసుకుంటూ ముందుకు అట్లా అలా 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 వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు ఏవేవో చెప్తున్నా దానికి. అట్లా తెలుసు. మీకు తెలుసా, ఇది నేను ఎక్కుతున్న దాదాపు 6వ 7వ పెద్ద బిల్డింగ్. నేను బుర్జ్ ఖలీఫా ఎక్కాను, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎక్కాము, సియాటల్ టవర్ ఎక్కాను. అట్లా ఇవన్నీ ఎక్కుతూ పాట. ఇది కూడా చాలా బాగుందండి. సో ఐ లవ్ కేఎల్ టవర్. అని దగ్గర 4-5 ఫొటోస్కి ఫోజులు ఇచ్చేసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓపెన్ అయింది లక్కీగా వెంటనే మాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఈ పైన ఇరానీ వాళ్ళు దాన్ని ఏదో తయారు చేసి ఇచ్చారట. అది ఎలా ఉందంటే శ్రీచక్రం మాదిరిగా ఉందండి. మొత్తం కాతే గ్లాస్ వర్క్ ఇది, బట్ గ్లాస్ శ్రీచక్రం అనమాట. అదిగో లిఫ్ట్లోకి వచ్చేసాం. ఇది 400 మీటర్స్ పైకి. చాలా ఫాస్టెస్ట్ లిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ. 400 మీటర్స్ వితిన్ 2 మినిట్స్లో వెళ్ళిపోయాం పైకి మేము. ఆల్మోస్ట్ పైకి వెళ్తున్నప్పుడు చెవులు దెబ్బలేసాయండి బాబు. సేమ్ మనం ఫ్లైట్లో టేకాఫ్ చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫీలింగే ఉంది ఆల్మోస్ట్. అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే స్పీడ్తో వెళ్తుంది కాబట్టి అనుకుంటా భూమి నుంచి. సో ఎక్సైటెడ్. స్వాతి ముఖ్యంగా చాలా ఎక్సైట్ అయింది. చూద్దాం ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో స్వాతికి కూడా. చెవులు దెబ్బలేసి మూసేసుకుంటుంది. అదిగో చూస్తున్నాం 20 మీటర్స్, 50 మీటర్స్, 100 మీటర్స్, 150, 200, 250 ఇట్లా వెళ్ళిపోతూ ఉంది లిఫ్ట్. ఆల్మోస్ట్ వచ్చేసాం. అదిగో స్కై డెక్ దగ్గర ఉన్నాం. స్కై డెక్ దగ్గర కూడా 2-3 ఫోజులు ఇచ్చేసేసి అదిగో విక్టరీ సింబల్స్ చూపించేసి అదిగో వావ్ 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 వావ్. ఇప్పటిదాకా మనం కింద నుంచి చూసి తలకాయ ఎత్తి చూసిన బిల్డింగ్స్ కూడా మనకి తలకాయ వంచేయండి ఇంత పెద్ద టవర్ నుంచి చూస్తుంటే. వావ్, నిజంగా స్కై డెక్ అంటే స్కై డెక్ అండి. ఆ ఫీలింగే వేరు. అంత పైనుంచి అంత పెద్ద ప్రపంచాన్ని అంత చిన్నగా చూడడం. వావ్. సో చాలా బాగుంది. ఇలాంటి మనం జనరల్గా తిరుపతి కొండ ఎక్కుతున్నప్పుడు అట్లాంటివి చూస్తుంటాం కదా, చిన్నవి. సో ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా మన కింద చిన్న బిల్డింగ్స్ లాగా కనబడడం బాగుంటుంది. సో ఆ ఫీలింగ్ వేరు. సో సరదాగా అక్కడంతా తిరిగేస్తూ మొత్తం రౌండ్ కొట్టేసాం. ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుందండి. గ్లాస్ బాక్స్ అని. ఈ బిల్డింగ్ బయటకు ఉంటుంది ఆ బాక్స్. అంటే మనం ఇప్పటిదాకా బిల్డింగ్ పైనుంచి చూస్తాం కదా, మన కార్ కింద గ్లాస్ ఉండి మనం అక్కడి నుంచి చూడొచ్చు. అది ఇంకా ఓపెన్ చేయలేదు, పెద్ద క్యూ ఉంది దానికి.
ఆ నెంబర్ వచ్చేంత వరకు మనకి వెయిట్ చేయాలి. మేము వెయిట్ చేస్తూ ఈ లోపల సరదాగా అటు ఇటు తిరుగుతూ ఫోటోలని మళ్ళీ బంధిస్తూ వీడియోలని తీసుకుంటూ ఆ యొక్క హై అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. ఆ గ్లాస్ బాక్స్ టైం ఎప్పుడు వస్తుందా అని. బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? నాకు కూడా నచ్చింది లేండి. అలా వైకుంఠపురంలో అన్నట్టుగా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎప్పుడు ఎక్కడున్నా సరే ట్రై చేస్తూనే ఉంటాను. అదిగో మా వెనకాల పెద్దగా కనబడుతుంది, అది టీఆర్ఎక్స్ అట, టీఆర్ఎక్స్ ఎక్స్చేంజ్ అని చెప్పారు. ఇది కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ టవర్స్ ఇన్ మలేషియా ఇప్పుడు. అంటే ఇది అన్నిటికంటే టాలెస్ట్ టవర్ అదే అట ఇప్పుడు. పెట్రోనాస్ టవర్స్లో కూడా ఇలాంటి అబ్జర్వేషన్ సెంటర్ ఉంటుంది, కానీ మేము ముందుగా బుక్ చేసుకోవడం వల్ల ఆ టికెట్స్ దొరకలేదు. సో చూద్దాం, దొరుకుతాయేమో రేపు ఎల్లుండిలో. సో అట్లా ఇంకా టైం అక్కడే స్పెండ్ చేసుకుంటూ మీకు కూడా ఆ యొక్క అద్భుత దృశ్యాన్ని చూపిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పెద్ద పెద్ద టవర్స్ యొక్క ఎగ్జిబిషన్లా పెట్టారు. సో దానిలో ఇది 423 మీటర్స్ హైట్ అట. ఇప్పుడు మనం చూసిన కేఎల్ టవర్స్ 800 మీటర్స్. సరదాగా ఎగ్జిబిషన్ చూసి వాటిల్లో నేను అది చూశానని మా వాడి దగ్గర కొన్ని గొప్పలు చెప్పేసుకొని అలా ముందుకు. సో ఏ టవర్ ఎక్కినా ఏముంది గర్వకారణం టైప్లో ఎక్కడి నుంచి చూసినా కాన్సెప్ట్ అదే. సో ఆ టవర్స్నే కొంచెం ఇక్కడ సరదాగా వాళ్ళు లైటింగ్లో కూడా పెట్టి చూపించారు. అవి కూడా వాటిని చూస్తూ ఆ ఎగ్జిబిషన్ కూడా ఎంజాయ్ చేస్తూ మేము ఇది అబ్జర్వేషన్ డెక్ అంటారు. బయట వర్షం పడుతుందని చెప్పి మమ్మల్ని ఈ అబ్జర్వేషన్ డెక్లోకి పంపించారు. సో వీటిని కూడా కొంతసేపు మేము ఎంజాయ్ చేసాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ లాస్ట్ థింగ్ టు కమ్, బట్ అది రాలేదు. సో వాతావరణం అనుకూలించలేదని తర్వాత మళ్ళీ ఇంకొక రోజు రమ్మని మాకు టికెట్ ఇచ్చి పంపించేశారు. సో మేము నెక్స్ట్ డెస్టినేషన్ పెట్రోనాస్ టవర్స్ అనగానే, మలేషియా అనగానే, కౌలాలంపూర్ అనగానే గుర్తొచ్చేదే ఆ పెట్రోనాస్ టవర్స్, ట్విన్ టవర్స్ అంటారు. చాలా సినిమాలో చూసుంటాం. సో ఆ టవర్స్ని చూడాలని నెక్స్ట్ స్టెప్కి మేము వచ్చేసాం. ఆ పెట్రోనాస్ టవర్స్ ముందు ఒక సూర్య మాల్ అని ఒక పెద్ద మాల్ ఉంది. ఆ మాల్ గుండా మేము పెట్రోనాస్ టవర్స్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ సరదాగా ఆ మాల్ని కూడా చూస్తూ ఆ మాల్ని కూడా ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ డెస్టినేషన్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇంకో విషయం ఉండవు, పెట్రోనాస్ ట్విన్ టవర్స్ టైం ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర 7:30 8 అయింది. ఆ టైంలో అక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుందట పెట్రోనాస్ టవర్స్ ముందు. అది కూడా మంచి అట్రాక్షన్ అని చెప్పారు. దాన్ని కూడా చూడాలని అన్నారని చెప్పి మేము ముందుకెళ్ళాం. సో మన మధ్య రంజాన్ అయింది కాబట్టి ఈ మాల్స్ అన్నిట్లో కూడా రంజాన్ ఫెస్టివల్స్ చేసినటువంటి స్పెషల్ డెకరేషన్స్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళందరూ మాల్స్ వాళ్ళు. సో మీరు కింద చూస్తున్న గ్రీన్ కలర్ బిల్డింగు అవన్నీ కూడా మంచి రంజాన్ స్పెషల్ సెలబ్రేషన్స్ కింద వాళ్ళు డెకరేట్ చేసిన ఐటమ్స్. చాలా బాగుందండి, చాలా పెద్ద మాల్, చాలా బాగుంది మాల్. అయితే మనకి ఇండియాలో కూడా వచ్చేసినాయి కాబట్టి అదిగో వచ్చేసామండో. అదిగో మన లైటింగ్ ఒకటే కాదు, మ్యూజికల్ ఫౌంటైన్ కలర్ఫుల్గా మ్యూజిక్కి తగ్గట్టుగా. ఇది చిన్నప్పటి నుంచి స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ మ్యూజికల్ ఫౌంటైన్. చిన్నప్పుడు మా విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్లో, ఆ తర్వాత మైసూర్ బృందావన్ గార్డెన్స్లో రకరకాల చోట్ల చూసాము. బట్ అట్లాంటిదే ఇది కూడా. అలాగే నేను బుర్జ్ ఖలీఫా ముందు కూడా ఇలాంటిదే ఒక మ్యూజికల్ ఫౌంటైన్ మ్యూజికల్ షో ఉంటుంది చూసాం. బట్ ఎప్పటికప్పుడే కొత్తదే చాలా బాగుంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూస్తారు కదా, మంచి మ్యూజిక్, దానికి రిథమిక్గా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్నటువంటి వాటర్ లెవెల్స్,
కలర్స్ అద్భుతం. చాలామంది అక్కడే గుంపులు చూస్తున్నారు. మేము కూడా హ్యాపీగా రిలాక్స్ అయ్యి నడిచొచ్చున్నామేమో. కాళ్ళు అయితే వేరే పీపుల్ తీరుతున్నాయి. సో వాటన్నిటినీ కాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి, కళ్ళు కనువిందుకి సిద్ధమవుతుంది. సో కనువిందుగా ఉన్నటువంటి ఈ టవర్స్ వెనకాల చూసారా, అసలు కలర్ఫుల్గా ఉంది కదండి. దేదీప్యమానంగా వెలిగిపోతున్న కౌలాలంపూర్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మా వెనకాల. వాటి ముందు మేమిద్దరం వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రకరకాల, అసలు ఎంతసేపైనా తనివి తీరట్లేదు అనమాట మాకు. అక్కడ ఎన్ని ఫోటోలు తీసినా స్వాతి కూడా తనివి తీరట్లేదు. ఇంకా తీయండి, అలా తీయండి, ఇలా తీయండి, అట్లా తీయండి, ఇట్లా తీయండి అని అంటుంది. అయితే ఏంటంటే పెట్రోనాస్ టవర్స్ మీద ఎక్కువ లైటింగు, మా మొహాల మీద తక్కువ లైటింగ్ ఉండడంతో ఎక్కడ నుంచి దిగితే మేము బ్రైట్గా ఉంటాం, పెట్రోనాస్ టవర్స్ బ్రైట్గా ఉంటాయని చెప్పి రకరకాల ప్లేసులకి ట్రై చేసామండి. ఇదొక ప్లేసు మేము ఇక్కడ ట్రై చేసాం. కొంచెం మా మొహం మీద లైటింగ్ పడుతుంది కదా, బాగుంది కదా, బాగుంది అనుకున్నాం. కానీ వెనకాల పెట్రోనాస్ టవర్స్ రావట్లా. అదే పెట్రోనాస్ టవర్స్ వస్తే మా మొహాలు బ్రైట్గా రావట్లా. ఇక్కడే నా సెల్ఫీ స్టిక్లో ఉన్న బ్రహ్మాండమైన ఫీచర్ని వాడిచానండి. దానిలో చిన్న ఫ్లాష్ లైట్ ఇచ్చాడు. అది ఆన్ చేసేటప్పటికి మా మొహాలు కూడా బ్రైట్గా, వెనకాల కలర్ఫుల్గా బ్రైట్గా ఉన్నటువంటి పెట్రోనాస్ టవర్స్ కూడా ఇంకా బ్రైట్గా కనబడుతూ బాగానే వచ్చాయనిపించింది. సో ఆ అందాలన్నిటి కూడా మీకు కూడా ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఈ రకరకాల వీడియోస్ ద్వారా. ఇలా చెప్పాం కదండి, ఫోటోకి పోజ్ ఇస్తే స్టిల్నెస్ ఉంటుంది, అదే వీడియో తీస్తే లైవ్లీనెస్ ఉంటుంది. ఈ లైవ్గా ఉన్నటువంటి ఈ మధురమైనటువంటి అనుభూతుల్ని మళ్ళీ చూసుకుంటే కూడా మనకి గుర్తు రావాలంటే ఆ టైంలో జరిగిన ఫీలింగ్స్ని ఇలా వీడియో రూపంలో, బ్లాగ్ రూపంలో మార్చుతున్నాను. ఇది పెట్రోనాస్ టవర్కి ఎగ్జాక్ట్గా ముందు చిన్న ఫౌంటైన్స్ ఉంటాయి. ఆ ఫౌంటైన్స్ దగ్గర ఫొటోస్ దిగామన్నమాట. చాలా బాగున్నాయి. అప్పటికే నైట్ 10:30 అవుతోందండి. పొద్దున్న నుంచి తిరుగుతున్నాం కదా, చాలా బాగుంది. ఫస్ట్ డే కంప్లీటెడ్ ఆల్మోస్ట్. సో నెక్స్ట్ గ్రాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఒక్క గ్రాబు దొరకట్లేదండి బాబు. 30 minutes వెయిటింగ్ పీరియడ్ చూపిస్తున్నాడు. మా హోటల్ ఏమో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.8 or 2 kilometers దాకా ఉంది. నడిస్తే అరగంట పట్టేటట్టు ఉంది. ఆ మాట చెప్దామా, స్వాతి కోపం వస్తుంది. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ సరే కొంచెం ట్రాఫిక్ జామ్గా ఉంది కదా, కొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం అనుకొని అలా వాకింగ్ చేసుకుంటూ మేము రాత్రికి ఇంటికి వచ్చేసాం. హోటల్కి వచ్చేసాం. ఇదండి మా Day 1 మలేషియా కౌలాలంపూర్ ట్రిప్ రహస్యాలు, ఆనందాలు. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ ఫర్ ద డే.